సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో కొండా సుష్మిత రాజకీయంగా హాట్ టాపిక్ గా మారారు. సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటే సుష్మిత రాజకీయంగా ఏ దిశగా అడుగులు వేస్తారు అనే చర్చ జరుగుతోంది. సుష్మిత జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు అనే ప్రచారం ఉండగా బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉంది అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే జనసేనలోకి సుష్మిత చేరికపై ఇప్పటి వరకు చర్చ జరగలేదు అని స్థానిక జనసేన నేతలు చెబుతున్నారు. 1-2 రోజులలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో కొండా సుష్మిత రాజకీయంగా హాట్ టాపిక్ గా మారారు. సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై చర్చలు తీసుకోవాలి అనేది డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మౌనిష్, చెప్పండి. కొండా సుష్మిత పటేల్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను అయితే ఒక కుదుపు కుదిపేస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే గత 10 రోజుల క్రితం నుంచి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొండా దంపతుల వివాదం అయితే కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకైతే ఇప్పుడు రాజకీయంగా కూడా ఇప్పటికైతే తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఇప్పటికే చూసుకుంటే కొండా సుష్మిత పటేల్ ఒకవేళ కొండా సురేఖ పైన కూడా ఏమైనా చర్యలు పార్టీ అధిష్టానం ఏదైనా చర్యలు తీసుకుంటే కొండా సుష్మిత పటేల్ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చర్చాంశంగా మారింది. ఇప్పటికే కొండా సుష్మిత పటేల్ కూడా ఇటు రాజకీయంగా కూడా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నట్టు అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు జనసేన పార్టీ నుంచి కూడా తాను వెళ్లి సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు జనసేన పార్టీలోకి కూడా ఇటు కొండా సుష్మిత పటేల్ చేరే అవకాశాలు ఉన్నట్టు అయితే ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇటు కొండా సుష్మిత పటేల్ ని తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు అయితే సమాచారం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని రోజుల నుంచి ఇటు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొండ వివాదంపై ఇప్పటికీ జనసేన పార్టీలోకి కొండా సుష్మిత పటేల్ చేరే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఇటు బీజేపీ పార్టీలోకి కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జాతీయ పార్టీగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇటు బీజేపీలోకి కూడా చేరే అవకాశం ఉంది. కానీ ఇక్కడ పరకాల నియోజకవర్గంలో ఇటు సీనియర్ నేతలు ఉన్న నేపథ్యంలో కొండా సుష్మిత పటేల్ బీజేపీలోకి రావడం అనేది ఒక ఆశ్చర్యకరంగానే మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కొండా సుష్మిత పటేల్ అయితే ఇటు జనసేన పార్టీ అధినేతతో జనసేన పార్టీ నుంచి అయితే వారైతే పిలుపు వచ్చింది, అటు వెళ్తున్నాను అన్నట్టుగానే సమాచారం అయితే బయటికి వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైనా మటుకి జనసేన పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నట్టయితే విస్తృతంగా అయితే ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జనసేన పార్టీ వారైతే ఇటు మాకు ఎలాంటి సమాచారం లేదు, కేవలం అది ప్రచారం అయితే కొనసాగుతుంది, అంతేగాని ఎలాంటి సమాచారం లేదంటూ అయితే ఇక్కడ ఉన్నట్టు స్థానిక జనసేన పార్టీ వారు కూడా చెప్తున్నారు. ఏదైనా జనసేన అధినేత తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ఇటు జనసేన పార్టీ వారు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కొండా దంపతుల పైన ఇటు కొండా సురేఖ మంత్రి పైన కూడా ఏదైనా అధిష్టానం చర్యలు తీసుకోకపోతే కొండా సుష్మిత పటేల్ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటు స్వతంత్రంగా కూడా అభ్యర్థిగా పోటీ చేస్తానంటే ఇప్పటికే కొండా సుష్మిత పటేల్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయంగా అయితే ఇప్పుడు కొండా సుష్మిత పటేల్ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొన్ని రోజులుగా చూసుకుంటే కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు ఇటు కొండా సురేఖను వివరణ ఇవ్వాలంటూ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. తనకు ఎలాంటి సంబంధం లేదు, తాను చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతంగా తాను చేసింది, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, దీనిపై వివరణ కోరడం అయితే సరైనది కాదంటే అయితే తాను ఇచ్చిన లేఖలను కూడా మళ్ళీ తీసుకోవాలంటే అయితే వారైతే కొండా సురేఖ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. దీంతో పార్టీ శ్రేణులతో పాటుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా నిరుత్సాహపరచడం జరిగింది. కొండా సురేఖ ఏదైతే కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ ఖండించకపోవడంతో తీవ్ర అసంతృప్తి అయితే వారిలో నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు కొండా సురేఖపై తిరుగుబాటు చేశారు.
తనను ఖచ్చితంగా అధిష్టానం క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తనను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ అయితే ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా బయటికి వచ్చి బహిర్గతంగానే మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. ఇటు టిపిసిసి అధ్యక్షులు కూడా మహేష్ కుమార్ కూడా కొంచెం వివరణ ఇవ్వడం జరిగింది. ఎవరైనా పార్టీ క్రమశిక్షణకు సంబంధించి ఎవరైనా మితిమీరి మాట్లాడితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఇది ఏ పార్టీలో ఉండదు. కానీ ఆ స్వేచ్ఛను అతిక్రమించి క్రమశిక్షణ విరుద్ధంగా ఎవరైనా చర్యలు తీసుకుంటే బహిర్గతంగా వచ్చి మాట్లాడితే చర్యలు తప్పవంటూ ఇటు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే కొండ సురేఖ కూడా ఇప్పుడు మల్లికార్జున ఖార్గేతో కూడా భేటీ అయినట్టు తెలిసింది. దీంతో తాను కూడా సుముఖంగా లేనట్టు తెలిసింది. ఇటు కొండ మురళి కూడా ఇటు బట్టి విక్రమార్కతో సంప్రదించడం జరిగింది, కానీ తాను నిరాకరించడంతో ఇప్పుడైతే కొండ దంపతుల అదే విధంగా సురేఖ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే సాయంత్రం కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ మీడియా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఒకవేళ కొండ సురేఖ పైన ఎలాంటి చర్యలు ఉండబోతాయనేది ఇప్పుడైతే చర్చనీయాంశంగా మారింది. ఏదైనప్పటికీ కొండ సుష్మిత పటేల్ అయితే ఇటు ఒకవేళ రాజకీయంగా ఎదగాలంటే తాను ఇండిపెండెంట్ గానే ప్రయత్నం చేయాలి, లేదా ఇటు జనసేన పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని విస్తృతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఉమ్మడి వరంగల్లో కూడా జనసేన పార్టీని విస్తృతం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఒకవేళ కొండ సుష్మిత పటేల్ ను పార్టీలోకి తీసుకువస్తే పార్టీ కొంచెం బలపడుతుందనే నేపథ్యంలో ఉన్నట్టయితే సమాచారం అయితే అందుతుంది. రమ్య. రైట్, థ్యాంక్ యూ మౌనేష్.